పాటు మీరు చూడొచ్చు ప్లేట్లు, ఖాళీ ప్లేట్లు, పాపం వాళ్ళక్కడ రొట్లు, ఆ రొట్టి మనకు కనిపిస్తోంది. దాంతోపాటు కర్రీస్ అలా దాంట్లో వేసుకొని కూర్చొని కొంతమంది అప్పుడే భోజనానికి కూర్చుంది. ఇక ఖాళీ ప్లేట్లు మనకు కనిపిస్తాయి. కొంతమంది భోజనం అయింది, కొంతమంది భోజనానికి కూర్చున్నారు, కొంతమంది భోజనం మధ్యలోనే పరుగులు పెట్టిన పరిస్థితి ఉంది, కొంతమంది వాటర్ బాటిల్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది పరిస్థితి ఎంత భయానకరంగా, ఎంత భీకరంగా, ఎంత భీతావాహంగా మారుంటుందో. ఎప్పుడైతే ఢీకొట్టుంటుంది ఎవరు ఊహిస్తారు? ఏదో ఒక డ్యామేజ్ జరిగి ఉంటుందో అనుకుని ఊహించుండొచ్చు. రైట్. సో ఒక్కసారి ఇక్కడి నుంచి నేరుగా విజువల్స్కి వెళ్తాం. మీరు చూడొచ్చు ఆ ప్లకార్డులు మీరు గమనించవచ్చు. అక్కడ హాస్పిటల్కి సంబంధించి మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ కూడా అక్కడ వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సందర్భం. కొంతమంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు సాయం అందించండి, మా వాళ్ళు ఉన్నారో లేదో మాకు తెలియటం లేదు, అక్కడ హాస్పిటల్ పరిస్థితి ఏంటో మాకు తెలియటం లేదు, మా పిల్లలు ఉన్నారా లేదా, ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది, ఆ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, అక్కడికి చేరుకుంటున్నాయి, తమ వాళ్ళ గురించి ఆరా తీస్తున్నాయి, తమ వాళ్ళ ఆచూకీ కోసం మిగిలిన వారిని అడిగి తెలుసుకుంటున్నాయి. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, దాంతోపాటు క్షతగాత్రులకు సంబంధించి ప్రస్తుతం ఆ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. కో-పైలట్కి సంబంధించి కూడా కుటుంబం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. పైలట్కి సంబంధించిన కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం 7878 డ్రీమ్ లైన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది అక్కడ పరిస్థితి. అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఆరా తీయడం జరుగుతోంది. ఉన్నతాధికారులతో మాట్లాడుతూ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, పర్యవేక్షించడం జరుగుతోంది. ఈ ఘటన మీద ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం జరుగుతోంది. ఈ ఘటనకు కారణం ఏంటి, మరి ముఖ్యంగా ఈ విమానం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, सभी बॉडियां, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे आ जाए। बीजेपी का कार्यकर्ता हूँ, राकेश पटनी है, मेरी मम्मी कॉर्पोरेट है इधर की। अच्छा, हुआ क्या ये बताइए? हुआ ऐसे है कि टेक ऑफ लंदन की जो फ्लाइट उड़ रही थी, उसको पहले झाड़ में उस पीछे वाले पंखा। तब क्या देखा था आपने, क्या हुआ था? घर में बैठा था, एकदम से आवाज आया, भूकंप जैसा लगा, बाहर आया तो धुआं मालूम ही था, मेरे पेरेंट केस हुआ ऐसा मालूम नहीं था। फिर यहाँ पे आए, फिर मालूम चला। यहाँ आके क्या देखा आपने? यहाँ के केस हुआ है, बॉडी बहुत सारी पड़ी है। बीजेपी का कार्यकर्ता हूँ, राकेश पटनी है, मेरी मम्मी कॉर्पोरेट है इधर की। अच्छा, हुआ क्या ये बताइए? हुआ ऐसे है कि टेक ऑफ लंदन की जो फ्लाइट उड़ रही थी, उसको पहले झाड़ में उस पीछे वाले पंखा। तब क्या देखा था आपने, क्या हुआ था? घर में बैठा था, एकदम से आवाज आया, भूकंप जैसा लगा, बाहर आया तो धुआं मालूम ही था, मेरे पेरेंट केस हुआ ऐसा मालूम नहीं था। రైట్. అది ప్రత్యక్ష సాక్షులు చెబుతోంది. భూకంపం లాంటి శబ్దం వినిపించింది. అక్కడ సౌండ్ వింటే కనుక భూకంపంలా నాకు అనిపించింది, భూకంపం లాంటి శబ్దం వినిపించింది అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట. ఆ ప్రమాద తీవ్రత సాధారణమైందా? శ్యామ్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రమాద తీవ్రత ఎందుకంత ఎక్కువైందని మాట గురించి మాట్లాడుకున్న సందర్భంలో రెండు అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇంటిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారంటే కనుక ద ట్రాజెడీ ఇన్ అహ్మదాబాద్ హ్యాస్ స్టన్డ్ అండ్ సాడెండ్ us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with ministers and authorities who are working to assist those affected అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది, షాక్కి గురి చేసింది, అందరినీ కూడా దిగ్భ్రాంతిలోకి నెట్టేస్తుందని చెప్పుకొస్తున్నాయి. ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ బియాండ్ వర్డ్స్ అంటే వర్ణనాతీతం. ఎందుకంటే మాటల్లో చెప్పలేనంత బాధను ఈ ఘటన మిగిల్చింది అని చెప్తున్నారు. దాంతోపాటు ఇన్ దిస్ సాడ్ అవర్ మై థాట్స్ ఆర్ విత్ ఎవ్రీవన్ ఎఫెక్టెడ్ బై ఇట్. ఎవరైతే ఈ ఘటనకు మరి ముఖ్యంగా ఈ ఘటనలో ఎవరైతే క్షతగాత్రులు కావచ్చు, బాధితులు కావచ్చు, వాళ్ళందరి సంబంధించి
వాళ్ళందరికీ సంబంధించి ప్రస్తుతం విచారణ వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఘటన నేపథ్యంలో విచారణ వ్యక్తం చేయడం జరుగుతుంది. బాధితుల పక్షాన ప్రభుత్వం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. హ్యావ్ బీన్ ఇన్ టచ్ విత్ మినిస్టర్స్ అండ్ అథారిటీస్ హూ ఆర్ వర్కింగ్ టు అసిస్ట్ దోస్ ఎఫెక్టెడ్. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆదుకునేందుకు, వాళ్ళ సాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ యంత్రాంగంతో, మంత్రులతో నేను ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాను, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతోంది, మంత్రాలు జరపడం జరుగుతుందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్లో చెప్పుకొచ్చారు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఒక్కొక్కరు కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఘటన అందరికీ కూడా షాక్కి గురి చేస్తుంది. అయితే ఈ ఘటన వెనకాల కారణాలు ఏంటి? ఇది ప్రస్తుతం అందరినీ తొలచివేస్తున్న ప్రశ్న, అందరినీ కలిచివేస్తున్న ప్రశ్న. మరి ముఖ్యంగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా ఇదే ఘటనకి సంబంధించి అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఘటన తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఆ ప్రమాదం కారణాలేంటి? వెరీ సాడ్ అండ్ ట్రాజిక్ అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా క్రాష్. ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఈ టాటా చేతుల్లోకి వెళ్ళింది. ఈ ఊపిరి పుంజుకుంటోంది. ఇటు ఊపిరి కాస్త ఇప్పుడిప్పుడే పొందుతోంది. ఇక పౌర విమానయానంలో కూడా తన మార్కుని చూపిస్తుంది అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ ఘటన ఒక్కసారిగా పెను ప్రశ్ననే మిగిల్చింది. ఇటువంటి ఘటనలు ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా రైట్. एक दुर्भाग्यपूर्ण घटना घटी है. एयर इंडिया का AI 171 जो अहमदाबाद से लंदन जाने वाला जो फ्लाइट था वो क्रैश हो गया है. उसमें कुल 242 लोग थे, 230 पैसेंजर थे और 12 क्रू मेंबर्स थे. तो वहाँ पे अभी सब राहत का कार्य शुरू है, बचाव का कार्य वहाँ पे शुरू है. हमारे मिनिस्ट्री में भी अभी हमने एक वरिष्ठ अधिकारियों की एक बैठक भी करी है. माननीय देश के गृह मंत्री अमित भाई और हमारे मिनिस्टर राममोहन नायडू जी वहाँ पे पहुँच रहे हैं. मैं भी यहाँ से अभी निकल रहा हूँ. तो अभी जांच तो शुरू है. वरिष्ठ लेवल पे हमारी मीटिंग भी अभी यहाँ पे हुई है. उसमें हमारे सेक्रेटरी थे, DGCA थे. तो एक्चुअली उसमें रीज़न क्या है, कितनी कैजुअलिटीज़ है, और वहाँ पे अभी इमरजेंसी में जो बचाव राहत का कार्य चल रहा है उस पर चर्चा हुई है. अभी किसी बात पर बोलना यानी कि कितनी कैजुअलिटी हुई, क्या हुआ, तो उस पर थोड़ा टाइम लगेगा. पहला मुझे लगता है कि प्रायोरिटी हमारी यही है कि जो वहाँ पे लोग फंसे हैं, जो लोग अभी वहाँ पे इंजर्ड है, उनको बाहर निकालना है, उनको इमरजेंसी में मदद करना है. तो इसीलिए हमारी टीम अभी जुड़ी है, हम वहाँ पे पहुँच रहे हैं. सर 105 कैजुअलिटी बताई जा रही, कहा जा रहा है कि पायलट ने मेडे भी बोला था. नहीं, अभी हमने ऑफिशियली कोई उस पर बयान नहीं दिया क्योंकि वहाँ पे तो काम शुरू है अभी. और सबसे पहले हमारी प्रायोरिटी यही है कि जितने लोग वहाँ से हमें बचा सकते हैं हमें उनको बचाना है, उनको इमरजेंसी उनको वहाँ पे सेवा देना है. तो मुझे लगता है कि उस पर बाद में बात कर सकते हैं. पहले काम तो यह है कि हमें लोगों को वहाँ से बचाना है. वहाँ से एक जी अभी तो नाम फाइनली नहीं, अभी लिस्ट आ रही है, लेकिन बोर्डिंग पास पे तो नाम था, लेकिन देखते हैं अभी क्या होगा. एक वहाँ पे हमने हेल्पलाइन नंबर जो है वो भी शुरू किया है. हमारे अहमदाबाद जो एयरपोर्ट है वहाँ का हेल्पलाइन नंबर मैं आपको बताता हूँ, 07922869211. फिर से एक बार मैं बोलता हूँ, जो वहाँ पे हमने हेल्पलाइन नंबर शुरू किया है वो है 07922869211. और दिल्ली के जो एयर इंडिया का उनका ऑफिस है वहाँ का जो हेल्पलाइन नंबर है वो है 01169329333. और यहाँ पे ये दोनों नंबर अभी हमने पब्लिश भी किए हैं. రైట్. అది కేంద్ర విమానయాన శాఖ మరి ముఖ్యంగా ఎంఓఎస్గా మాట్లాడుకుంటాం కదా. ఎంఓఎస్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి మురళీధర్ ఆయన మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి, తాను కూడా మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ని పర్యవేక్షించడం జరుగుతోంది, పరిశీలించడం జరుగుతోందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే స్పెషల్గా దీనికోసం హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో
మరణించిన వారికి మరణించిన ఆ కుటుంబాలకు అండగా ఉంటాం, దాంతోపాటు బాధితులకు అండగా ఉంటామంటూ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చెప్తోంది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఇది ట్విన్ జెట్ క్యారింగ్. మరి ముఖ్యంగా 230 మంది ప్యాసింజర్స్ దీంట్లో ఉన్నారు, 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ పైలట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా ఉన్న సందర్భం. ఇక్కడ చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే కనుక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. శ్యామ్ ప్రసాద్ గారు మాట్లాడినట్టుగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అట్ ద సేమ్ టైం, దాంతోపాటు ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అవి జరగకుండా ఉంటాయి కాబట్టి జరగకుండా ఉండేందుకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ల్యాప్సెస్ జరిగాయి, సో పూర్తి స్థాయిలో తెలియాలంటే కాక్పిట్ బయటకు రావాలి. బ్లాక్ బాక్స్ అంటూ ఉంటాం కదా, ఆ బ్లాక్ బాక్స్ బయటకు వస్తే పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటని తెలుసు.